ఎక్కడ చూసినా హెచ్ఎంపీవీ వైరస్ అని న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే విపరీతమైన హైప్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి నిజంగా మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఇది కరోనా వైరస్ కంటే డేంజరస్సా? లేకపోతే ఈ వైరస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఒకవేళ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ ఈ వైరస్ మనకు సోకితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? నథింగ్ బట్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అంటే ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్, పారామిగ్జో వైరస్ అనమాట. ఇది ఒక మన యొక్క హ్యూమన్ బాడీని ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేసే ఒక 200+ టైప్స్ ఆఫ్ వైరస్లో ఒక వైరస్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. 2001లోనే ఫస్ట్ నెదర్లాండ్స్లో దీన్ని డిస్కవర్ చేశారు, ఈ హెచ్ఎంపీవీ వైరస్ని. కాకపోతే రీసెంట్ టైమ్స్లో దాని పొటెన్సీ పెరిగి దాని యొక్క ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువగా పెరిగి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. అయితే ఇది మొదటిగా చైనాలో రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు మనం. అయితే ఇప్పుడు చైనాలో వచ్చింది కదా, మన భారతదేశానికి వచ్చే అవకాశాలు ఉంటాయంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే దానికి కొద్దిగా వ్యవధిలో ఒక 30 డేసో 2 మంత్స్లోనో వస్తుంది. అయితే మనం వచ్చినప్పుడు రాకముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇది కరోనా కంటే డేంజరస్ అంటే చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మీద మనకి ఏ విధమైన డెమోగ్రఫిక్ డేటా లేదు. అంటే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది సివియర్గా ఐసీయూలో అడ్మిట్ అవుతున్నారు, ఎంత సిక్నెస్ ఉంది, అది ఎంత తీవ్రతకు గురి చేస్తుంది అనేది మనకి ఎక్కడ నుండి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే మోస్ట్లీ ఇది కూడా ఇంకొక రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా గుర్తించాలి అంటే సాధారణమైన మనకి ఈ యొక్క జలుబు, జ్వరము, దగ్గు, తుమ్ములు ఇవన్నీ కూడా మనకు ఒక వైరల్ ఫీవర్ వస్తే దగ్గు, జలుబు, తుమ్ములతో వచ్చే ఫీవర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విపరీతమైన చెవుపోటు రావటం కానీ, లేదా ఊపిరితిత్తుల్లో మనకి బ్రెత్లెస్నెస్ రావటం కానీ, అంటే గాలి ఆడకపోవటం కానీ, ఇటువంటి కండిషన్స్ ఏమన్నా ఇబ్బంది ఎక్కువగా అనిపించటం, ఈ ముక్కులు బాగా కారటం అంటే విపరీతమైన జలుబు చేయటం, తర్వాత ఇదంతా కూడా హెడ్ అంతా కూడా ఈ యొక్క నాసల్ సైనసెస్ కానీ ఇవన్నీ కూడా పట్టేసినట్టు విపరీతంగా ఉండి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా అవుతుంది అన్నంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే వెంటనే మీరు అలర్ట్ అవ్వాలి. ఇటువంటి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉంటే వెంటనే మన దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్ డాక్టర్ని ఖచ్చితంగా మంచి డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అది పనిచేస్తే, కొన్నిసార్లు పని చేయవు. కానీ ఒక ప్రొఫెషనల్ కేర్ ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూస్ దగ్గు. ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ ఏం చేస్తుందంటే ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క మ్యూకోసల్ లైనింగ్, పైన ఉన్న లైనింగ్ అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల అక్కడున్న తెమడంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు తగ్గిపోయి లోపల పేరుకుపోయి ఈ యొక్క లంగ్స్ అంతా కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఫైబ్రోసిస్ అవుతుంది, కొన్నిసార్లు నీరు చేరుకుంటుంది, కొన్నిసార్లు నిమ్ము పట్టేస్తుంది. ఇవన్నీ కూడా తర్వాత వచ్చే కాంప్లికేషన్స్. ఇవన్నీ కూడా బేసిక్ సిమ్టమ్స్. అయితే ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఖచ్చితంగా మాస్క్ ధరించడం. మనం పబ్లిక్లో ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక చిన్న పాకెట్ శానిటైజర్ పెట్టుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత కంపల్సరీ మాస్క్ను ధరించాలి. తర్వాత మూడవదిగా మనం ఎక్కడ పడితే అక్కడ మన చేతులను పెట్టకూడదు. అంటే లిఫ్ట్లో కానీ మనం ఎక్కడ బయట తిరిగేటప్పుడు కానీ అన్నిటిని ముట్టుకుంటూ వెళ్ళకూడదు ఎక్కడ పడితే అక్కడ. కొంతమందికి పనికి మాలిన అలవాటు ఉంటుంది, అన్నీ ముట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. దాన్ని వదిలేయండి. చాలా జాగ్రత్తగా ఒకవేళ ఎక్కడ ముట్టుకోవాల్సి వస్తే వెంటనే శానిటైజర్ వాడదాం, మాస్క్ కంపల్సరీ వాడదాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడెక్కడ టచ్ చేసిన చేతుల్ని శానిటైజర్ లేకుండా మీ చేతులు తీసుకెళ్ళి కళ్ళ దగ్గర పెట్టుకోవటం, ముక్కుల దగ్గర పెట్టుకోవటం, నోట్లో పెట్టుకోవటం ఇటువంటి పని అస్సలు చేయకూడదు. చేతుల్ని మోకం దగ్గరికి అస్సలు టచ్ చేయకండి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి. ఎవరైతే వీక్ ఇమ్యూనిటీతో ఉన్నారో, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది లో ఉంటుంది. ఈ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వైటమిన్ సి, జింకోవిట్ లాంటివి, తర్వాత మన యొక్క న్యాచురల్గా దొరికే అల్లము, జింజరు, కొన్ని గార్లిక్, తర్వాత కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనీసం ఒక 21 డేస్ కనుక మీరు ఫాలో అయితే మీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రోగ్రామ్ని, ఆ ఇమ్యూనిటీ బూస్ట్ అయిన తర్వాత ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఏ విధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తర్వాత ఈ వైరస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది?
ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం అయితే చిన్నపిల్లల్లో, తర్వాత బాగా వృద్ధుల్లో, తర్వాత ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో వీరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందాకే మనం చూసాం. ఈ వైరస్ వచ్చినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ వైరస్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు కోవిడ్లో ఏ విధంగా అయితే మన పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని మానిటర్ చేసుకున్నామో, SpO2 ఆక్సిజన్ సాచురేషన్ అది 95 కంటే తగ్గకూడదు. 95 తగ్గుతుందంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ ఆక్సిజన్ సాచురేషన్, తర్వాత మీకు ఈ యొక్క ఊపిరి తీసుకోవటం, తర్వాత ఈ యొక్క జలుబు, దగ్గు, ఈ యొక్క సైనస్లు, తర్వాత చెవుపోటు ఎందుకు వస్తుందంటే ఈ యొక్క ఇక్కడ నుండి ఒక ఇన్ఫెక్షన్, గొంతులో నుండి ఇన్ఫెక్షన్ చెవులోకి యూస్టేకియన్ ట్యూబ్ అని ఉంటుంది, దాంట్లో నుండి చెవు వరకు స్ప్రెడ్ అవ్వచ్చు. అయితే చెవుపోటు ఇవి విపరీతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించండి. అయితే అసలు మనం ఈ HMP వైరస్ గురించి మనం టెన్షన్ పడాలా, భయపడాలా, ఇది కరోనా కంటే మన ఇంకా బాగా డ్యామేజ్ చేస్తుందా, మన చంపేస్తుందా, ఐసీయూకి తీసుకెళ్తుందా అంటే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ HMP వైరస్ మిగిలిన వైరస్లాగానే ఉంది ప్రస్తుతానికైతే. కాకపోతే అంత కరోనా చేసినటువంటి విధ్వంసం, కరోనా చేసినటువంటి మరణ మృదంగం ఇది చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి. అంత ఇన్ఫెక్టివిటీ లేదు. కాబట్టి HMPV వచ్చినంత మాత్రాన మీరు టెన్షన్ పడి, గందరగోళం అయిపోయి, ఆందోళన అయిపోయి మీరు ఏమీ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉంటే అక్కడే సగం డిసీజ్ తగ్గిపోద్ది. మీరు మంచిగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి, వాకింగ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఒకవేళ ఏదైనా ఈ డిసీజ్ వచ్చిందా లేదా అని నిర్ధారించుకోవటం ఎట్లా డాక్టర్ గారు అని అడిగితే, మనకు కరోనాకు చేసిన విధంగానే PCR పాలిమరేజ్ చైన్ రియాక్షన్ PCR టెస్ట్ చేస్తే ఇది HMPV వైరస్సా కాదా అనేది మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ పర్టికులర్గా మన కరోనాకి అయితే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్స్ చక్కగా వచ్చాయి. తర్వాత ట్రీట్మెంట్ కూడా కొంచెం ప్రోటోకాల్స్ క్లారిటీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ HMPVకి వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ ట్రయల్స్లో ఉంది, యానిమల్స్ మీద జరుగుతుంది. అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది వ్యాక్సిన్ కూడా. తర్వాత ట్రీట్మెంట్ కూడా మన జనరలైజ్డ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. అయితే దీని గురించి అయితే ఎవ్వరు ఆందోళన చెందొద్దు. మనకి టీవీల్లో చూపించి, సోషల్ మీడియాలో చూపించి గందరగోళం చేసి భయపెట్టినట్టు భయపడవద్దు. మనం ప్రికాషన్స్ తీసుకుందాం, మనల్ని మన ఫ్యామిలీని కాపాడుకుందాం, ఈజీగా ఉందాం. మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఏ డిసీజ్ వచ్చినా కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.